पैसे जमा हो जाएंगे और कुछ प्रोडक्ट्स बचेंगे, तो जब आप प्लान दिखाते हो किसी को तो आप उनको प्रोडक्ट्स देकर रेफर करके वहाँ पे प्रोडक्ट को सेल करके वो पैसा वहाँ पे लाकर डाल सकते हैं। तो नेक्स्ट मंथ तक वो पूरा बॉक्स आपका 5,000 रुपये से तैयार रहेगा। फिर इमीडिएटली नेक्स्ट मंथ फर्स्ट वीक में भी आप 160 PV कोर ईजिली कर सकते हो। तो ये बहुत ही अच्छा, ये आसान तरीका है कि एक इन्वेस्टमेंट बॉक्स अगर हम रखेंगे तो 500 रुपये हमारा उसमें कंटिन्यू रोटेशन में चलता रहेगा। यस యా సో నెక్స్ట్ టాపిక్ సెల్ఫ్ కన్జ్యూమ్ అవర్ ప్రొడక్ట్స్. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ ఇక్కడ క్రౌన్ ఎంతమంది కావాలి, యూసీడీ ఎంతమంది కావాలి, డియూసీడీ ఎంతమంది కావాలి, అన్ని చేతులు వేస్తాయి. కానీ సెల్ఫ్ ప్రొడక్ట్స్ ఎవరైనా వాడుతున్నారు అంటే చేతులు సార్ నేను వాడకుండా ఏముందా సార్ వాళ్ళకు వీళ్ళకు ఇచ్చేసి అన్నారు కదా ఇన్వెస్ట్మెంట్ బాక్స్ వేస్తాను. సో మీరు కనుక ఈ ప్రొడక్ట్స్ వాడకుండా ఎవరికైనా దీని గురించి చెప్పగలరా? అవుతుందా? ఒకవేళ చెప్తే గుడ్డెద్దు పోయి చీలబడినట్టు ఉంటుంది. ఎస్ ఆర్ నో? సో చేస్తే ఏ పనైనా మొత్తం చేయాలా లేకపోతే బంద్ చేయాలి. సో మన ప్రొడక్ట్స్ వాడడంలో కూడా మీకు బెనిఫిట్ అవుతుంది. అది ఏ విధంగా అంటే కనుక ఇప్పుడు ఎంతమంది బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ వాడతారు? ఇక్కడ ఎంతమంది వాడతారు? అది కొంతమంది అనుకుంటారు జనాలు, లేడీసే వాడాలా ఇంకెవరు వాడద్దు అనుకుంటారు. నేనేమంటున్నానంటే స్కిన్ ఉన్న ప్రతి ఒక్కరు ఆ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుకోవాలి. ఇప్పుడు ఎంతమంది వాడచ్చు? అందరూ వాడచ్చు. ఎస్ ఆర్ నో? సో దీనికి ఒక లిమిటేషన్ పెట్టేసి ఉంచినాం మనం. సో ఈ లిమిటేషన్ వల్ల ఏమవుతుందంటే మనం సెల్ఫ్ ప్రొడక్ట్స్ అనేది ఎక్కువ యూజ్ చేయము. ఎప్పుడైతే మీరు సెల్ఫ్ ప్రొడక్ట్స్ అనేది ఎక్కువ వాడరో మీరు 100% వేరే వాళ్ళకి చెప్పడానికి మీరు భయపడతారు. ఏమై రైట్? మీరు ఎప్పుడైతే అంటే మీ దగ్గర నాలెడ్జ్ లేదు, మీ దగ్గర క్లారిటీ లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి దగ్గర భయపడతారు. ఒకవేళ మీరు అన్ని ప్రొడక్ట్స్ వాడతారు, మీకు అన్ని ప్రొడక్ట్స్ గురించి క్లారిటీ ఉంది, ఎదుటి ఒక వ్యక్తి కనిపించి ఏదైనా బాగాలేదు అంటే కూర్చోబెట్టి డెమో కొట్టి చూపిస్తామా అది చూపించేది రావాలి అంటే మీరు ఫస్ట్ ఈ ప్రోడక్ట్ సెల్ఫ్ కన్జ్యూమ్ చేసి ఉండాలి. సో అది ఇంకొకటి. రెండోది, దీనివల్ల బెనిఫిట్ ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, నేను చాలా సందర్భాలలో ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో నేను బైక్ పైన వెళ్ళి ప్లాన్ చెప్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, కానీ ఎంత చెప్పినా బిజినెస్లోకి వచ్చేవాళ్ళు కాదు. సో వాళ్ళకి ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళంతా దూరంలో ఉన్నప్పుడే బండి ఆపేసుకొని, 2 వీలర్ ఆపేసుకొని బ్యాగ్లోంచి పర్ఫ్యూమ్ తీసి గట్టి కొట్టుకొని బ్యాగ్ కట్టుకొని వాళ్ళ దగ్గర పెట్టారు. సో వాడి దగ్గర పోయిన తర్వాత వాడు ఫస్ట్ నన్ను అడగవలసిన క్వశ్చన్ ఒకటి, బాగున్నవరా అన్నాడా? కానీ వాడు ఏమడుగుతాడు తెలుసా? ఆ బ్యాగ్లో తీ ఇది నీకు సంబంధం లేని విషయం, ఇంకేదైనా ఉంటే మాట్లాడు అంటే అతను తిప్పి బ్యాగ్ దగ్గరికి వస్తాడు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఈ బిజినెస్ చేస్తే ఈ ప్రోడక్ట్ నీకు తెలుస్తుంది లేదంటే బిజినెస్ వినడా? హలో, వినడా? మరి మన బిజినెస్ అవుతుందా కదా? సో ఎన్ని లాభాలు ఉన్నాయి? నేను చెప్పుకుంటూ పోతే చాలా లాభాలు ఉన్నాయి సెల్ఫ్ కన్జ్యూమ్ వల్ల ప్రొడక్ట్స్. సో మరి సెల్ఫ్ కన్జ్యూమ్ చేద్దామా? ఎట్లా కనబడాలా మీరు అంటే హీరోల లెక్క కనబడాలి, హీరోయిన్ లెక్క కనబడాలి. ఇక్కడ అందరు నాకు అట్లనే కనబడుతున్నారు, అందుకే అద్దాలు కూడా పెట్టుకోవచ్చు. మీకు డౌట్ ఉందా? సో మీరు హీరోయిన్ కావాలనుకుంటున్నారా లేదా? కావాలి అంటే ఖచ్చితంగా మన ప్రొడక్ట్స్ వాడాల్సిందే. సో ఈ రోజు నుంచి ప్రొడక్ట్స్ వాడడం స్టార్ట్ చేద్దామా? చलो. यस, दूसरी बात जो डुप्लीकेशन में है, सेल्फ कंजम्पशन, खुद को प्रोडक्ट यूज़ करना पड़ेगा आपको। क्राउन यूसीडी डीसीडी जाना है, लेकिन काफ़ी सारे लोग क्या करते हैं कि हम प्रोडक्ट यूज़ नहीं कर रहे हैं, हम लोगों को बताते हैं, बेचते हैं, ऐसा लोग बोलते हैं। तो जो प्रोडक्ट्स आपने खुद ने यूज़ नहीं किया वो दूसरों को हम कैसे बताएंगे? हमारे अंदर वो पावर, वो कॉन्फिडेंस कैसे आएगा? या तो आपका नॉलेज आपको कम है, प्रोडक्ट्स का नॉलेज आपके पास नहीं है, या फिर आप जब बात करेंगे तो लोगों से हिचकिचाहट, डर लगेगा। तो पहले खुद यूज़ करेंगे, जैसा ये खुद यूज़ करते थे। ये प्लान दिखाने से पहले दोस्त इनके जो भी जानकार